ఓం శుభంకర్యే నమః. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమః. మార్చి నెలలో మేషరాశి వారికి గల గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము, శ్రద్ధగా ఆలకించండి. మార్చి నెలలో మేషరాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఎందుకంటే కుజ ప్రభావితమైనటువంటి దోషాలు కొన్ని మేషరాశి వారికి సంక్రమిస్తున్నాయి. తద్వారా చెడు సహవాసాలు, ఆ యొక్క చెడు మిత్రుల నుంచి ధనము ఖర్చు అవ్వటము, ఎవరి కోసమో మనకి తెలిసినటువంటి వ్యక్తుల కోసమైతేనో ఇతరుల కోసమైతేనో మన కుటుంబానికి సంబంధం లేనటువంటి వ్యక్తుల కోసము ధనాన్ని విపరీతంగా ఖర్చు పెడతారు. ఇందులో మధ్యవర్తిత్వాన్ని వహిస్తూ స్త్రీలు కొన్ని ఆపదలలో కూడా మేషరాశి వారు ఈ యొక్క 2024 మార్చి మాసంలో చిక్కుకునేటువంటి సందర్భాలు ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. వివాహము కానటువంటి స్త్రీ పురుషులకి సంబంధములు సక్రమైనవి వచ్చినప్పటికీ ఏదో తెలియనటువంటి అనుమానముతో సంచరిస్తూ ఉంటారు. ఇది వద్దులే, ఇంకా మంచిది దొరుకుతుందేమో, ఇంకా మెరుగైనటువంటి సంబంధాల కోసము మీ యొక్క అన్వేషణని కొనసాగిస్తూ ఉంటారు. ఉద్యోగస్తులకి వ్యాపారవేత్తలకి కూడా మిశ్రమమైనటువంటి ఫలితాలే ఉన్నాయి. చాలా గొప్పమైనటువంటి పని జరిగేటప్పుడు ఏదో ఒక మంచి ఫలితం వస్తుంది అని అనుకున్న ఉద్యోగములోనో వ్యాపారములోనో అంత సంతృప్తికరమైనటువంటి ఫలితాలు మీకు దక్కకపోవటం అనేటువంటిది కొంత మిమ్మల్ని కురించి వేస్తుంది, బాధపడతారు. తొందరపాటుతో ఏ నిర్ణయాలని తీసుకోవద్దు. వ్యాపారానికి సంబంధించైనా ఉద్యోగానికి సంబంధించైనా గోచార రీత్యా అంత అనుకూలమైనటువంటి సమయముగా ఇది లేదు అన్న విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. అలాగే ఎవరికి కూడా మధ్యవర్తిత్వాన్ని స్త్రీలు కానీ పురుషులు కానీ వహించటము శ్రేయోదాయకం కాదు. అబద్ధాలు ఆడటమే అలవాటు లేనటువంటి మేషరాశి వారు ఈ మాసములో తరచుగా కొన్ని అబద్ధాలని ఆడాల్సి వస్తూ ఉంటుంది. తద్వారా మీరు అబద్ధాలకి అలవాటైపోతూ ఉంటారు. కాబట్టి ఆ సందర్భం రావటానికి కారణం ఏమిట్రా అంటే, అబద్ధాలు ఆడేటువంటి సందర్భం రావటానికి కారణం ఏమిట్రా అంటే తొందరపాటుతో మీరు తీసుకునేటువంటి కొన్ని నిర్ణయాలు. కుజ ప్రభావంలో అనారోగ్యములు కూడా కొన్ని సంక్రమించేటువంటి సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా స్త్రీలకి కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చి అంటే కడుపుకు సంబంధించినటువంటి బాధలు విపరీతంగా పెరుగుతాయి. కాబట్టి ఆరోగ్యకరమైనటువంటి ఆహారాన్ని భుజించటము మేషరాశి వారికి శ్రేయోదాయకం. వృత్తి ఉద్యోగాలలో జాగ్రత్తగా ఉండాలి. తొందరపాటుతో ఎవరిని నమ్మకూడదు. ఖరీదైనటువంటి పత్రాలని జార విడుచుకునేటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఇతరుల వస్తువులని మనము అనుభవించటం అనేటువంటిది మంచిది కాదు. ఏదో 1 నిమిషానికి 2 నిమిషాలకి ఆ యొక్క వస్తువు మన దగ్గరికి వచ్చినా తద్వారా మనకి కొన్ని ప్రమాదాలు గోచరిస్తున్నాయి. కాబట్టి ఈ యొక్క మాధ్యమం ద్వారా మీరు వీడియోని చూసినట్లయితే తప్పనిసరిగా ఇతరుల యొక్క వాహనాలని వాడద్దు,
ఆభరణాలని వాడద్దు, వస్తువులని వాడద్దు, అలాగే ఇతరుల యొక్క పేరుని వాడి కూడా మీరు లబ్ధిని పొందవద్దు మేషరాశి వారు. తద్వారా మీకు కొన్ని ప్రమాదాలు సూచిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. లేని ఎడల కొని తెచ్చుకుంటామే. అదేంటండి ఎప్పుడూ నా వస్తువు వాడుతూనే ఉంటారు, నేను ఒక్కసారి వారి పెన్ను తీసుకునేటప్పటికీ పెన్ను మొత్తం విరిగిపోయింది, లేకపోతే ఏదో గడియారం తీసుకుంటే పగిలిపోయింది, ఏదో ఒక రకమైనటువంటి ఇబ్బందులకి మనం గురి అవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఆలోచించండి. తొందరపాటుతో ఏ నిర్ణయాలని తీసుకోవద్దు, ఆవేశంగా మాట్లాడవద్దు, కోపాన్ని అదుపు చేసుకోండి. మన వాళ్ళైనా పరాయి వాళ్ళైనా కోపాన్ని ప్రదర్శించడం అనేటువంటిది మార్చి మాసంలో మేషరాశి వారికి శుభప్రదం కాదు. కోపం ద్వారానే కొన్ని సమస్యలు కూడా వచ్చి పడుతూ ఉంటాయి. గృహోపకరణాలని కొనే విషయంలో తొందరపాటు పనికిరాదు. భూ సంబంధితమైనటువంటి వివాదాలలో 100%లో ఒక 70% విజయాన్ని పొందుతారు మీరు. 100% విజయం పొందటం అనేటువంటిది సాధ్యము కాదు. కుజుడు ప్రభావితుడైనప్పటికీ భూకారకుడు కాబట్టి మీకు ఆనుకూలతని చేకూరుస్తాడు. మంచి ఆహారం తినడం ద్వారా దీర్ఘాయుష్యమంతులు అవుతారు. ఆకుకూరని లేకపోతే క్యారెట్ని గోమాతకి మీరు ఆహారంగా సమర్పించినట్లయితే శుభమైనటువంటి లాభాలని మేషరాశి వారు మార్చి మాసంలో పొందగలుగుతారు. నెలాఖరులో, ఈ నెలాఖరు అంటే మధ్యమాసం 15వ తారీఖు తర్వాత నుంచి మార్చి ఆర్థికంగా కొంత నిర్ణయాలని తీసుకునేటువంటి సందర్భాలు గోచరిస్తున్నాయి. ఇన్సూరెన్సులు కట్టవచ్చు, షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టవచ్చు, ఆర్థికముగా నిలదొక్కుకోవాలి, మనకు ఉన్నటువంటి ఈ యొక్క స్థితి సరిపోదు అనేటువంటి విషయంలో ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుంటారు. వాహన ప్రమాదాలు కూడా తృణప్రాయంలో తప్పుతాయి. అయినప్పటికీ ప్రమాదం అనేటువంటిది శుభదాయకము కాదు. ఏదైనా సరే, ఎటువంటిదైనా సరే ఒకసారి ప్రమాదానికి గురి అయితే దానికి కృతజ్ఞతగా మనము జీవించి ఉన్నా, లేదు మరణించి ఉన్నా, లేదు మన ద్వారా ఏదైనా మరణించి ఉన్నా, తద్వారా శాంతి ప్రక్రియలని చేసుకోకపోతే ఆ ఘోషని మనం అనుభవించాలి. ప్రమాదం జరిగిందండి, ఏం కాలేదు, ఊరికనే దేవాలయానికి వెళితే సిద్ధాంతులు, పురోహితులు, జ్యోతిష్కులు ఏది పడితే అది చెప్తున్నారు, ఇవన్నీ డబ్బులు వేస్ట్ అండి, బతికేశాం కదా, దృఢంగానే ఉన్నాం కదా అనుకుంటాం. కానీ మనము మళ్ళీ జీవితులమై మన జీవాన్ని మనం గడిపేటప్పుడు తృణప్రాయంలో ప్రమాదాన్ని తప్పించినందుకు పరమాత్మకి మృత్యుంజయ శాంతిని ఆచరించటం, లేదు ప్రమాద సమయములో మన ప్రాణాలని కాపాడుకునటానికి పశువులని గుద్దినా, చెట్లని గుద్దినా, లేకపోతే ఏదైనా జంతుజాలాలని గుద్దినా అది శ్రేయోదాయకము కాదు. మన కోసము, మన స్వార్థము కోసము మనము బలి చేశాం, అది మంచిది కాదు. తంత్రపరమైనటువంటి ప్రక్రియలకి దూరముగా ఉండటం మేషరాశి వారికి చాలా మంచిది. ఏదో టకటకా అభివృద్ధి చెందాలి, తంత్రపరమైనటువంటి ఆలోచనలను చేయాలి, మంత్రం కంటే తంత్రము గొప్పది అనేటువంటి ఒక భావనలోకి వెళతారు, అది మంచిది కాదు. భగవద్గీతని చదవండి. విదేశాలలో ఉన్నటువంటి మేషరాశి వారికి గృహోపకరణముల విషయములో, గృహమ విషయములో భార్యాభర్తల మధ్య కొంత వాగ్వాదం జరిగేటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. తొందరపాటుతో ఏ నిర్ణయాన్ని తీసుకోకూడదు, ఎవరికి అప్పు ఇవ్వకూడదు, ఎవరికి మధ్యవర్తిగా ఉండకూడదు. ఆరోగ్యంని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఏదైనా తెలిసినటువంటి దేవాలయంలో అన్నదానము జరుగుతూ ఉంటే ఒకరోజు మీ పేరు మీద
అన్నదానము చేయండి. కందిపప్పుని, క్యారెట్ని అన్నదాన సమయంలో దానముగా ఇవ్వండి. తద్వారా క్యారెట్ అంటే ఒకటి కాదండి, అక్కడికి కూరకి ఎంత క్యారెట్ కావాలో, ఎన్ని కిలోలు కావాలో అని. ఆకుకూరని ఇచ్చిన, తోటకూర, పాలకూరని సమర్పణ చేసిన మేషరాశి వారికి మంగళప్రదం జరుగుతుంది. తద్వారా శుభాన్ని త్వరగా మీరు అనుభవించగలుగుతారు, దుఃఖానికి దూరంగా ఉంటారు. గ్రహాల యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందుతూ మేషరాశి వారు సత్ఫలితాలని పొందాలని భావిస్తున్నారు. ఓం శుభంకర్యే నమః. గౌరం కుంకుమ పంకిలం సుతిలకం వ్యాపాండుగండస్థలం భ్రూవిక్షేపకటాక్ష వీక్షణలసత్ సంసక్తకర్ణోత్పలం స్నిగ్ధం బింబపలాదరం ప్రహసితం నీలాలకాలం కృతం వందే పూర్ణ శశాంకమండల నిభం వక్త్రం హరస్యోత్తరం. ఓం నమ శివాయ. మనము శివరాత్రికి వచ్చేసాము. శ్రీ శోభకృత నామ సంవత్సరములో మార్చి 8వ తారీఖు మహాశివరాత్రి మనందరము కూడా ఆచరణ చేసుకుంటున్నాం. ఈ యొక్క మహాశివరాత్రి రోజున ప్రతి ఒక్కరము కూడా శివాలయాలకి వెళ్ళటము, దర్శనము చేసుకుంటాము, ఉపవాసము ఉండటము, అలాగే దాన ధర్మాలు చేయటము, ప్రదోషకాలములో దీపాన్ని వెలిగించటము, రాత్రి అంతా కూడా జాగరణ ఉండటము, మరుసటి రోజు ఉదయాన్నే శిరస్నానం చేసి శివ దర్శనాన్ని చేసుకుని ఎవరికైనా ఒక సాధువుకి లేకపోతే బ్రాహ్మడికి స్వయం పాకాన్ని ఇచ్చి మనము భోజనము చేయటం అనేటువంటిది మనము పూర్వం నుంచి ఆచరణ చేసుకుంటూ వచ్చినటువంటి విధానం. ఇలాంటి విధులలోనే మనము గొప్ప గొప్ప కార్యక్రమాలని మనం చేస్తూ ఉంటాం. ఇక్కడ మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకము, లింగార్చన, లేకపోతే జ్యోతిర్లింగార్చన, రుద్రహోమము, ఆ యొక్క రాహుకాలము, పైగా ఈసారి శుక్రవారం వచ్చింది. శుక్రవారం అమ్మవారికి చాలా ప్రీతికరం. అమ్మవారే శివుడు, శివుడే అమ్మవారు. ఈ ఇద్దరూ కూడా ఏకకాలములో మనం అర్చించుకునేటువంటి సమయం రాహుకాలం. రాహుకాలం మనకి. ఈ రాహుకాలములో మనము మహామృత్యుంజయ పాశుపతముతో మన దేవాలయంలో మృత్యుంజయ పాశుపత రుద్రాభిషేకం, అలాగే లింగోద్భవ కాలములో అఘోర పాశుపతముతో భస్మాభిషేకం. ఈ కార్యక్రమాలని మన శుభంకరి పీఠంలో మనం ఆచరణ చేసుకుంటున్నాం. వీటిలో మనం పాల్గొనటం ద్వారా మనకెంతో శుభం జరుగుతుంది. రాహుకాలములో అమ్మవారికి ఆరాధన చేస్తే అమ్మవారు ఎంత ఆనందిస్తారో అంతకంటే ఎక్కువ ఆనందాన్ని అమ్మవారు తన యొక్క భర్త అయినటువంటి ఈశ్వరుడి ఆరాధన జరిగితే ఆనందపడతారు అనటములో ఎటువంటి సందేహము లేదు. కాబట్టి మనము తప్పనిసరిగా ఈ యొక్క క్రతువులో పాల్గొనడానికి కింద కనిపించేటువంటి నెంబర్లకి మీరు సంప్రదించి పాల్గొనవచ్చు. ఇది శివరాత్రి, అందున మనకి శుక్రవారంతో కూడుకున్నటువంటి శివరాత్రి, మరుసటి రోజున శనివారము అమావాస్య, చాలా పర్వదినము. శని అమావాస్య, శని దోషాలు కూడా దొరుకుతాయి. ఆ యొక్క ప్రదోషకాలం అంటే ఆ యొక్క శని ప్రదోష వేళ అంటారు. ఉదయం పూట శని దర్శనము చేసిన, ప్రదోషకాలం వరకు ఉపవాసం ఉండి ప్రదోషాభిషేకం చేసిన ఎంత ఫలితమో. ఒక్క శివరాత్రికి, జన్మానికి ఒక శివరాత్రి అంటారు. ఇది ఈ జన్మకి ఇది శివరాత్రి. ఈ సంవత్సర కాలం ఉన్నాము కదా, మళ్ళీ వచ్చే సంవత్సరానికి ఎక్కడ ఉంటామో, ఎలా ఉంటామో తెలియదు. ఈ సంవత్సర కాలములో మనము సంవత్సర కాలము శివారాధన చేసిన పుణ్యం కావాలి అనుకుంటే తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా ఈశ్వరారాధనలో పాల్గొనటం మంచిది. ఓం శుభంకర్యే నమః. ఓం నమః శివాయ.